హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, టిక్టాక్లో కొన్ని న్యూ అప్డేట్స్ తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. నేను చెప్పబోయే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్లో చూడండి ఫ్రెండ్స్. వాట్సాప్లో మనము కొత్తగా వాట్సాప్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఓటీపీ రూపంలో మన వాట్సాప్ నెంబర్ అయితే వెరిఫికేషన్ చేస్తాయి కదా. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ చూడండి, మీరు పక్కన అయితే చూస్తారు స్క్రీన్ షాట్ రూపంలో. మనకైతే ఇప్పుడు కాల్ వెరిఫికేషన్ రూపంలో అయితే మనకు కాల్ చేసి వారైతే మన నెంబర్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు వాట్సాప్ లో ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్ పంపారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వాట్సాప్ ఫ్రెండ్ దుబాయ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఈ నెంబర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడ అతను నాకు ఏదైనా అసభ్యకరమైన తప్పు మెసేజ్ అయితే పంపాడనుకో, ఇలా అతను పంపిన ఏదైతే తప్పుగా పంపాడో ఆ మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. చేసి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న 3 లైన్ ఉంది కదా, 3 లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిపోర్ట్ అని వస్తుంది. రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనమైతే డైరెక్ట్ వాట్సాప్ ఇక్కడ రిపోర్ట్ అయితే చేయొచ్చనమాట. ఇలా ఫ్రెండ్స్ ఇది సెకండ్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే మూడో అప్డేట్ ఏంటంటే, మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ పంపినా కానీ లేక వారు మనకు పంపినా కానీ ఇలా ప్లే చేసి ఇక్కడ 2x 1x 1.5 అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్న మనం వింటాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వేరే వాళ్ళకి అయితే ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్కి ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ చేస్తే దీన్ని మాత్రం మనం అయితే ఇక్కడ 2x 1x 5 అని చెప్పి ఇలా మనకి వినరాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని కూడా మనకు 1x 2x అని చెప్పి ఇలా వినేలాగా అయితే మనకు వాట్సాప్ అయితే ఈ నెక్స్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. ఇంకా రాలేదు, బట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగో అప్డేట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే వాట్సాప్ పేమెంట్ అని చెప్పి వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అయితే చూడండి. మనకైతే వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అయితే నాకు ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని మనం డైరెక్ట్ ఇతనికి 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ మనకు ఎంత వీలైతే అంత మనకు ఎంత కావాల్సినంత వారికైతే ఇలా మనం డైరెక్ట్ అయితే పేమెంట్ చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ చాలా మందికి అయితే రాలేదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వాట్సాప్ ని మనం బేటా వర్షన్ లో ఎలా జాయిన్ కావాలని చెప్పి. ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అయితే ఇక్కడ ఇలా వాట్సాప్ పేమెంట్ అయితే మీకు ఎనేబుల్ అయితే అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఐదవ అప్డేట్ ఏంటంటే, అది ఇన్స్టాగ్రామ్ లో అనమాట. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం. మన మొబైల్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇంతకుముందు అయితే మనం ఇక్కడ మనం ప్రొఫైల్ ఏదైనా మన స్టోర్ ఆడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోటో సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు మనకు 10,000 ఫాలోవర్స్ ఉంటే మాత్రమే మన ప్రొఫైల్ పైన అయితే స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్టిక్కర్ అని చెప్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే స్టిక్కర్ అని చెప్పి వస్తుంది. స్టిక్కర్ కానీ మన యూట్యూబ్ లింక్, వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ అండ్ ప్రతి ఒక్క లింక్, మన యూట్యూబ్ లింక్, మన ఫేస్బుక్ లింక్ అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి, ఇక్కడ లింక్ అని చెప్తుంది కదా, లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూఆర్ఎల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ మీద అయితే కాపీ చేసుకున్న లింక్ కాపీ చేసుకున్నా. ఇలా మనము మన యూట్యూబ్ లింక్ కానీ ప్రతి ఒక్క లింక్ కాపీ ఇక్కడ పేస్ట్ చేసేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇదే ఇలా చూడండి. ఇక్కడ ఇలా యూట్యూబ్ దీని మీద ఎవరైనా మన స్టోరేజ్ మన స్టేటస్ చూస్తే దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అయితే మన యూట్యూబ్ లోకి వస్తారు. ఇది మాత్రం ఇంతకుముందు 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఎవరు ఒక్కరు కూడా ఫాలోవర్స్ లేకపోయినా సరే ఇప్పుడైతే మనకి ఇది వచ్చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఆరవ అప్డేట్ ఏంటంటే, అది మనకు టిక్ టాక్ లో అనమాట. మన మొబైల్ ఉన్న టిక్ టాక్ అయితే ఓపెన్ చేద్దాం. టిక్ టాక్ ఓపెన్ చేస్తాను. చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎవరినైతే ఫాలో చేస్తామో వారి నోటిఫికేషన్ మనకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన రైట్ సైడ్ లో నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఈ బెల్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండే దీనిపైన క్లిక్ చేస్తే అతను చూడండి ఇక్కడ మనకు అతను గెట్ ఆల్ లైవ్ నోటిఫికేషన్, అంటే అతను లైవ్ లోకి వచ్చినా లేకపోతే ఏదైనా కొత్త వీడియో చేసినా కానీ మనకు నోటిఫికేషన్ రావాలని చెప్పి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ గెట్ రికమెండెడ్ లైవ్ నోటిఫికేషన్, అంటే అతను ఓన్లీ లైవ్ లోకి వస్తే మాత్రం మనకు నోటిఫికేషన్ రావాలని చెప్పి ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి కింద వచ్చేసి టర్న్ ఆఫ్ లైవ్ నోటిఫికేషన్, అంటే ఇలా ఆప్ మీద క్లిక్ చేస్తే మనకైతే అతను లైవ్ లోకి వచ్చినా రాకపోయినా సరే మనకు అతను లైవ్ లోకి వచ్చినట్టయితే మనకు మనకైతే రాదన్నమాట నోటిఫికేషన్. ఇది ఇంతకుముందు లేకపోయిండే, ఇప్పుడైతే కొత్త ఆప్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఏడవ అప్డేట్ ఏంటంటే, మన యూట్యూబ్ అనమాట. అది యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన పక్కన చూసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మనకు ఇలా ఉండే. మీరు దీనికోసం మీ మొబైల్ ఉన్న ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హోమ్ అని చెప్పింది కదా, హోమ్ పక్కన స్టార్ట్ అని చెప్పింది. స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ చూడండి మనకు ఓన్లీ స్టార్ట్ మాత్రం వస్తాయి, వేరే ఏమైతే రావు. ఇక్కడ ఓన్లీ మనకి సౌండ్ తక్కువ చేశాను, నాకు కాపీరైట్ స్ట్రైక్ అవుతుందని చెప్పి నేను సౌండ్ అయితే వాల్యూమ్ అయితే తక్కువ చేశాను. ఇలా మనము ఓన్లీ షార్ట్ మాత్రమే చూడొచ్చు, వేరే ఏవి చూడరాదు అనమాట. ఇలా షార్ట్ ఈ బటన్ అయితే మనకు ఓన్లీ షార్ట్ వీడియో చూడడానికి అయితే ఇక్కడ కొత్తగా వచ్చేసింది. ఇంతకుముందు చూడండి పక్కన చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు పక్కన అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే చేంజ్ అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే ఎన్నో అప్డేట్ ఏంటంటే మనకు అది వాట్సాప్ లో అనమాట. వాట్సాప్ లో ఇంత ముందుకు వీడియోలు చెప్పాను, బట్ చాలా మంది అయితే అడిగారు, అందుకోసం మళ్ళీ చూపిస్తాను. వాట్సాప్ లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రొఫైల్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిల్బర్ అని చెప్పింది, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మన ఏంటి
ఈ పక్కన ఉన్న ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ డిస్అపియరింగ్ మెసేజ్ అని చెప్పింది చూడండి. ఇక్కడ డిస్అపియరింగ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇతనికి నాకు మధ్యలో జరిగిన చాట్స్ కానీ, రికార్డింగ్ కానీ, కాల్స్ కానీ, వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మనము 24 అవర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే 24 అవర్స్ లో ఆటోమేటిక్ గా మొత్తం డిలీట్ అయిపోతాయి. ఎటువంటి మెసేజ్ కూడా ఉండదు అనమాట. అది కాకుండా 7 డేస్ అని క్లిక్ చేసుకుంటే 7 డేస్ లో మొత్తం క్లియర్ అయిపోతాయి. 90 డేస్ అంటే 90 డేస్ అని క్లిక్ మనం 90 డేస్ లో మొత్తం డిలీట్ అయిపోయి క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా ఆప్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకైతే మనకు ఉన్న మధ్యలో ఉన్న మెసేజ్, వీడియోస్ అయితే ఎప్పుడైతే డిలీట్ కావు, పర్మనెంట్ గా అలాగే ఉండిపోతాయి అనమాట. ఇలా మీరు డిలీట్ చేయాలనుకుంటే 24 అవర్స్ లేకుంటే 7 డేస్, 90 డేస్ లేక వద్దు మనకి ఎప్పుడు అలాగే పర్మనెంట్ ఉండాలనుకుంటే ఆప్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఆప్షన్ అయితే కొత్తగా వచ్చేస్తాం వాట్సాప్ లో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మీరు 8 అప్డేట్స్ తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి కొత్త అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా సరే మీ వరకు అయితే నోటిఫికేషన్ ద్వారా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కదా మళ్ళీ